అందరికీ శనార్థులు. వెల్కమ్ టు కిరాక్ వార్తలు. ఇక నుల్లా అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ కిరాక్ రానం వచ్చింది అంటే మంచి మంచి వార్తలు పట్టుకొస్తుందని మీ అందరికి ఎరికే కదా. ఇగో మీకోసమని బాగా కష్టపడి ఆ వార్తలన్నీ కూడగట్టి మీకు కోసం పట్టుకొని వచ్చిన. ముందుగా పెద్ద పెద్ద వార్తలు ఏమున్నాయో చూసుకుందాం. తెలంగాణలో వరుసగా 4వ సారి 10వ తరగతి పేపర్లు లీక్ అయినాయి. ఇంతగానం పేపర్ లీక్ అవుతుంటే సర్కార్ ఏం చేస్తుంది అని అడుగుతారు. ఎట్టకేలకు దేవాదుల మోటార్లు ఆనైనాయి. ధర్మసాగర్లోకి గోదావరి జలాలు దిగినైతాయిగా. ఇయాన్ పరా కాళ్ళు మొక్కనికి పోయిన అభిమాన్ని లాక్కపోయి బయటేసిల్లు. టోలీ చౌకి షాపింగ్ సందడి షురూ అయింది. మొత్తం అర్ధరాత్రి దాకుంటారు జనం. 22 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకుంటారని బాధపడుతుంది సబితక్క. కాంగ్రెస్ పార్టీలా ఇంకోసారి బగ్గుమన్నది వర్గపోరు. 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని అందరికి ఎరికే కదా. 4 దినాల సంధి చూస్తానా రోజుకో పేపర్ లీక్ అవుతుంది. మనకేమో విద్యాశాఖ మంత్రులు ఎవ్వరు లేరాయే. అందరేమంటారు, అసలు తెలంగాణలో విద్యాశాఖ అసలు పనే చేస్తలేదు. నేను ఇప్పటి సంధి చూస్తానా తెలంగాణ సర్కార్ అంతా గిట్లున్నదేంది అని అందరు కామెంట్ చేయబట్టిల్లు. ఎందుకో ఎరికేనా? చెప్పిన కదా రోజుకో పేపర్ లీక్ అవుతుంది. గిట్లా ప్రశ్న పత్రాలన్నీ లీక్ అయితే అందరు ఏమనుకుంటారు, కావాలనే లీక్ చేసుకొని పోరగాళ్ళని పాస్ చేపిస్తున్నారు అని అనుకోరా? వీళ్ళందరూ గిట్లనే చేస్తున్నారు. ఇగో ఇప్పుడు ఈ న్యూస్ ఎందుకు అనుకుంటారా? 4 దినాల సంధి పేపర్ లీకులు అవుతాయి. ఇవాళ కొత్తగా జుక్కల్లో జరిగింది. అదేనుల్లా కామారెడ్డి మండలంలో ఓ జిల్లా పరిషత్ స్కూల్లో జరిగిందట. ఇంట్లో మళ్ళా మోతేవారు లెవెల్ ఉన్నారు అనుకుంటారు. ఓ విద్యార్థి తండ్రి, 2 విద్యార్థులు, ఆడ జిల్లా పరిషత్ స్కూల్లో ఉండే ఒక వాటర్ మ్యాను, అది కాకుండా జియో కారోబార్ అంట. ఇక వాళ్ళు వీళ్ళు బాగానే మంది ఇంక్లూడ్ అయ్యారట. మరి ఈడ చూస్తేనేమో సర్కార్ ఏమంటుంది, ఎవరు పేపర్ లీక్ చేస్తాలో ఆడ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ డిబార్ చేస్తా అని అంటుంది. మరి ఇటు చూసుకుంటేనేమో ఎవరైతే ఆడ సూపరింటెండెంట్లో వాళ్ళు వీళ్ళు ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళందరినీ మొత్తం విధుల నుండే తీసి పక్కకు పెడుతుంది. ఇటు పోరగాళ్ళను డిబార్ చేసి ఇటు వీళ్ళని ఉద్యోగం నుండి వీకేసి పేపర్లు లీక్ అయ్యి ఏం ఉద్దేశించి ఎత్తాలో ఏమో కానీ అబ్బా మొత్తానికైతే వీళ్ళనైతే వాళ్ళకెళ్ళి తీసేసిల్లట. ఓ పారి చూద్దాం పాలి ఏమేం పేపర్లు లీక్ చేసినారు, అసలు ఏంది కథ అని. తెలంగాణలో ఎగ్జామ్స్ పెట్టుడేమో కానీ ఈ 10వ తరగతి క్వశ్చన్ పేపర్లు ఒకటే లీక్ అవుతానే కదా. 4 రోజుల సంధి 4వసారి ఇట్లా పేపర్ లీక్ అవ్వడు. పరీక్షలు నిర్వహించడంలో దారుణంగా విఫలమైందట తెలంగాణ విద్యాశాఖ. చుక్కల్లా 10వ తరగతి గణిత ప్రశ్న పత్రం లీక్ అయ్యి 7 అరెస్ట్ అయ్యారు. నకరేకల్, మంచిర్యాల, వికారాబాద్ పేపర్ లీకులు మడవకముందే మరోసారి 10వ తరగతి పరీక్షా పేపర్ లీక్ అయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి గణితం పేపర్లోని ప్రశ్నలను కాగితం పైన రాసి బయటికి పంపించిల్లట. దీనికి సంబంధించిన సమాధానాలు, చీటీలు కూడా సెంటర్లోకి విద్యార్థులకు అందజేసి ఇట్లా మాస్ కాపీయింగ్ చేద్దామని అనుకున్నారట. పేపర్ లీక్కి సంబంధించిన వార్త అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అమ్మయ్య ఎట్టకేలకు ఈ పని పూర్తయిందిలా. ఇక గోదావరి నీళ్లు మంచి ధర్మసాగర్లకు అత్తయ్యట. అదే నుల్లా హనుమకొండ జిల్లా కాడ ఆడ ధర్మసాగర్లో గోదావరి నీళ్ళు వస్తాయి అని అన్నారు కదా. అప్పుడు ప్యాకేజ్ 3 కోసం అని చాలా దినాల్సిందే కష్టపడతారు. అటు అధికారులు, ఇటు మెయిల్ కంపెనీ వాళ్ళు, అటు ఆస్ట్రియా కంపెనీ వాళ్ళు, వీళ్ళందరూ బాగానే కట్టపడబట్టిళ్ళు. కానీ ఏం చేద్దాం, ఆడ ఇల్లు కని ఈ కథ ఆ కథ అని ఓటు అంకలు రానే పట్టే. ఇప్పుడు ఆ అంకలన్నీ పోయినాయట. ఇంకెందుగా మంచిగా గోదావరి నీళ్ళు ధర్మసాగర్లో వారుతానేయట. 3 రోజుల కష్టం మరి. ఇక ఫలించకుంటే ఎట్లా చెప్పుల్లి, వాళ్ళు బాధపడతారు, మనము బాధపడతాం. ఇంకేంది ఎట్టకేలకు మన హనుమకొండ జిల్లా కాడికైతే గోదావరి నీళ్ళు వచ్చినాయి. ఓసారి చూడు ఎట్లా వారుతున్నాయో. అమ్మయ్య ఎట్టకేలకు దేవాదుల పంపోజ్ మోటార్లు ఆన్ అయినాయట. హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం ఉన్కిచెర్లలోని దేవాదుల 3వ దశ ప్యాకేజ్ 3 పంపోజ్ మోటార్లు ఎట్టకేలకు పనిచేసుడు షురు అయినాయి. గోదావరి జలాలు ధర్మసాగర్ కాడున్న రిజర్వాయర్కు చేరుకున్నాయి. పంపౌజ్ మోటార్లు ఆన్ అయినందుకు అక్కడున్న అధికారులు, మెగా కంపెనీ, ఆస్ట్రియా దేశ ఇంజనీర్లు బాగానే సంబరపడబట్టిల్లు. ఉనికిచెర్ల దేవాదుల 3వ దశ ప్యాకేజ్ 3 పంపౌజ్ మోటార్లను అధికారులు 3 రోజుల సంధి డ్రై రన్ విజయవంతంగా నిర్వహించుకుంటా వచ్చిల్లు. మంగళవారం సాయంత్రం ట్రయల్ రన్ చేయడానికి సర్జిపూర్లోని మోటార్లను ఆన్ చేసి కంప్యూటర్ స్క్రీన్లో చూస్తా అంటే మోటార్లు నీళ్లు పోస్తున్నట్టు కనిపించలేదట. వెంటనే ఆస్ట్రియా మెగా కంపెనీ ఇంజనీర్లు, దేవాదుల నీటిపారుదల శాఖ అధికారులు వాటిని ఆపేసిల్లు. ఆ తర్వాత అదే రాత్రి
మోటార్లకు సంబంధించిన టెక్నికల్ ఇంజనీర్లను క్రేన్ సహాయంతో సర్జిపూర్ బావిలోకి పంపించి మోటార్లను చూస్తుంటే ఆయిల్ లీక్ అయినట్లుగా అనిపించిందట. బుధవారం పొద్దుగాల నుండి మధ్యాహ్నం వరకు మోటార్లలో లీక్ అయిన ఆయిల్ను సరిచేసి డ్రై రన్ నిర్వహిస్తే అప్పుడు విజయవంతమైందట. నిన్న గువాహటిలో ఆర్ఆర్ కేకేఆర్ మ్యాచ్ జరిగింది కదా, సేమ్ గదే సీన్ రిపీట్ అయిందిలా. అయినా అభిమానులు కూడా కూసంత జాగ్రత్తగా ఉండాలి కదా, బయటనో ఆన్నో ఈనో కలుసుకోవాలి. కానీ సక్క మైదానంలో కూరుకుతే వాళ్ళు ఎందుకు కూకుంటారు చెప్పుల్లి? ఆడ భద్రతా సిబ్బంది వాళ్ళో ఇల్లో ఉంటారు కదా, వాళ్ళని కళ్ళు కప్పి పోతే గిట్లనేనా? ఏంది పోరి అర్థం కాకుండా ముచ్చట్లు పెడుతుంది అని అనుకుంటారా? అయ్యో మొన్న కోహ్లీ సార్ మ్యాచ్ ఆడుతా అంటే ఒక అభిమాని ఏం చేసిండు, చక్కగా పోయిండు మైదానంలోకి అలుముకుందామని. ఇవాళ నిన్న గట్లనే కాబట్టింది. ఇవాళ ఎస్ఆర్ఎస్ అయ్యే నిన్న రియాన్ పరాగ్ సార్ ఆడుతా అంటే ఒక అభిమాని అలుముకోవడానికి పోయిండట. చక్కగా ఆయన కాళ్ళు మొక్కిండట. ఆడ వాచ్మెన్ కళ్ళు కప్పి పోతే వాళ్ళు ఊకుంటారా? ఆడ భద్రతా సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు లాక్కొచ్చి బయట పెట్టిల్లట. ఇగో అభిమానులకు కూడా చెప్తానా, అనవసరమైన అవ్వోటి ఇవ్వోటి కేసులు పెడతారు. వాళ్ళు మైదానం బయటకు వచ్చినాక చూసుకుందాం, కానీ మైదానంలో ఉన్నప్పుడు మనకు పోవడానికి అధికారం ఏమి ఉండదు. ఇగో ఎట్లా చేస్తాడో చూడులుగా అన్న. మొన్న మ్యాచ్లా విరాట్ కోహ్లీని అలుముకోవడానికి పోయిండు అభిమాని. గంతగానం ఉరుక్కుంటూ పోయినా ఏం లాభం? లాక్కపోయి బయట ఎత్తిరి, తీసుకుపోయి జైలు ఎత్తిరి. ఇగో ఇప్పుడు ఈ అభిమానులకు ఇదో ఫ్యాషన్ అవుతుంది కదా. నిన్న గువాహటిలో జరిగిన ఆర్ఆర్ కేకేఆర్ మ్యాచ్లో కూడా గదే సీను రిపీట్ అయింది. ఆర్ఆర్ ఫీల్డింగ్ చేసే టయానికి సెక్యూరిటీ కళ్ళు కప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకొని పోయిండు. చక్కగా పోయి ఆయన అభిమాన క్రికెటర్ రియాన్ పరాగ్ కాలు మొక్కిండు. ఈ ఊహించని ఘటనతోని అక్కడ అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను స్టేడియం బయటకు లాక్కొని పోయిండు. ఆ మ్యాచ్లో పరాగ్ 25 పరుగులు తీసిన సంగతి మీ అందరికి ఎరికే కదా. ఈ అభిమానులందరికీ ఇదో ఫ్యాషన్ అవుతుంది అని నెటిజన్లు కామెంట్ చేయబట్టిళ్ళు. అబ్బా షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుల్లి. చిన్న చిన్న పండుగలు వస్తేనే ఆ బట్టలు ఈ బట్టలు కొనుక్కోకుండా ఉండం. ఇగో మా బావకైతే మస్తు రోజులు సంది చెప్తున్నా, అసలు బట్టలే కొనియాడు. ఏ పండుగకో పబ్బానికో కొనుక్కోవాలే కానీ ఊకే కొంటారా అని అంటాడు. ఇగో ఇప్పుడు రంజాన్ మాసం కదా, చిన్న చిన్న దుకాణాలకి సర్కారే మంచిగా పర్మిషన్ ఇచ్చింది. అందరూ ఆన్నే ఉన్నారు అబ్బా, చిన్న చిన్న దుకాణాల కాడ ఆన్నే ఉంటారు. మళ్ళీ అదిగాక ఫుడ్ స్టాళ్ళు అవ్వోటి ఇవ్వోటి పెట్టినారు. ఇక జనం ఊకుంటారా? అర్ధరాత్రి దాటినా ఏ రాత్రి అయినా కానీ అందరు జనాలు అట్లనే ఉన్నారు. మొత్తం జిగేలు మనం మెరుస్తున్నారు. ఓసారి జనాలు చూడులే గీ టోలి చౌకి కాడ ఎంతమంది ఉన్నారో. చిన్న చిన్న పండుగలకే షాపింగ్లు చేసే రోజులకి ఇవి. ఒక్కలా ఇద్దరా ఉన్నోళ్ళందరూ అట్లనే ఉంటుంది. అల్మరాలల్లా 100 బట్టలున్నా సరిపోవాయే. రంజాన్ మాసంలో రాత్రిపూట షాపింగ్ చేయడానికి సర్కారే చక్కగా అనుమతి ఇచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందేనే. పాత బస్తీలా ముస్లిం సోదరులు సోదరిమణులు అర్ధరాత్రికి ఇట్లా సందడి చేస్తున్నారు. టోలి చౌకిలా చిన్న చిన్న దుకాణాల కాడ ఇక్కడ జనాలతోని జిగేల్మని మెరుస్తున్నది. రంజాన్ పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తున్నారు. అంతేకాదులా ఫుడ్ స్టాళ్ళు అవ్వోటి ఇవ్వోటి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వెళ్ళేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారట. ఇక చిన్న పొరగాలను వేసుకొని అందరూ ఈ రంజాన్ మాసానికి షాపింగ్ చేయని కూరుకుతున్నారు. ఒక్కలా ఇద్దరా గంతమంది ఉన్నారు. అబ్బా గీ సబితా ఇంద్రారెడ్డి మేడం చూసిలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ గురించి ఎంతగానో ఆలోచిస్తుందో. ఆలోచించుడే కాదులా, అసెంబ్లీలో కూడా మాట్లాడింది. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ హాయంలో 30% అలవెన్స్ ఇచ్చినాం ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు. ఇప్పుడు మీరు కూడా పెంచాలా అని కోరుకుంటానా అని అడిగింది కాంగ్రెస్ సర్కార్ని. అంతేకాకుండా ఈ 14 నెలల సంధి చూస్తే 22 మంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చచ్చిపోయారట. మరి వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారు? గంతగానం ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు? ఇదంతా తెలుసుకొని వాళ్ళ పానాలు కాపాడాలి. ఈ సబితక్క ఎంతగానో అడుగుతున్నదో ఒకసారి అసెంబ్లీలో చూడుల్లి. సబితక్క ట్రాఫిక్ పోలీసు వాళ్ళ గురించి బాగానే ఆలోచించింది. ఇగో అసెంబ్లీలా గిట్లా మాట్లాడబట్టింది. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా 30% అలవెన్స్లను ఇచ్చినామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా ఇంకా పెంచాలని తాము కోరుకుంటున్నామని చెప్తాంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే 22 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పింది. పోలీసులు గిట్లా ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో సర్కారు ఆలోచించాలని ఆమె సూచించింది. పోలీసులకు రిలీఫ్ ఇవ్వాలని కోరుకుంటాంది. మరి అక్క మాట్లాడిన దానిపైన సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలిగా. గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ట్రాఫిక్ వాళ్ళ గురించి చెప్పారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, వాళ్ళ ఆరోగ్యాలన్నీ పాడైపోతూ ఉంటాయి. నిజంగా వాళ్ళ ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి గతంలో 30% అడిషనల్గా ఇచ్చున్నాము అధ్యక్ష. వీలుంటే ఇంకా కొంచెం పెంచితే కూడా అభ్యంతరం లేదు, వాళ్ళకి అలవెన్స్ ఇచ్చున్నాము. అట్లాగే అధ్యక్ష ఇంకొకటి 2012 బ్యాచ్ ఎస్ఐలకు సంబంధించిన ప్రమోషన్ది
మల్టీ జోన్ 1లో కొంచెం ప్రాబ్లం ఉంది అధ్యక్ష. ఇంకొంతమంది ప్రమోషన్స్ ఇవ్వాలి. మీరు ఎట్లా కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు కాబట్టి ఇది ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. అగనుల్లా ఈ ఓగి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంపత్ మాట్లాడుతా అంటే అడ్డుకున్నారంట గీ సరితక్క వర్గీయులు. వీళ్ళందరూ ఎవరనుకుంటారా? గదేనుల్లా జోగులాంబ గద్వాల్ జిల్లాల ఓ కార్యక్రమంలో వీళ్ళందరూ మాట్లాడుకుంటారట. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిన సమయంలో మాకు హామీ ఇచ్చినారు, అప్పటి నుండి ఇప్పటిదాకా అసలు పట్టించుకుంటూనే లేరు, అటు పోలీసు వాళ్ళు పట్టించుకోరు, ఇటు వీళ్ళు పట్టించుకోరు అని ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితమ్మ మాట్లాడుతుంది. ఈ అక్క ఏమంటుంది ఎరికేనా? ఆవు ముందు భాగం మాకైతుంది, వెనక భాగం వాళ్ళకైతుంది, మేత మేము మేస్తున్నాం, పాలు వాళ్ళు తీసుకుంటున్నారు, అసలు మేము ఎంత కష్టపడినా ఉపయోగమే లేకుండా పోతుంది, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు అని అడగబట్టింది. ఆడ ప్రసంగంలో కూడా ఆడ మైకులు తీసుకున్నారట, లొల్లి వేసిల్లట. ఆ ప్రసంగంలో అక్కేం మాట్లాడిందో ఓసారి ఇన్నుల్లి మీరే. కాంగ్రెస్ పార్టీలా ఇంకో పారి బగ్గుమన్నది వర్గపోరు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఇంకో పారి అసంతృప్తి గలం వినిపించింది గద్వాల్ ఇన్ఛార్జ్ సరితక్క. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంపత్ మాట్లాడుతుంటే సరితక్క వర్గీయులందరూ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక సమయంలో సమన్యాయం చేస్తా అని హామీ ఇచ్చిళ్ళు. ఆవు ముందు భాగం మాకు, వెనక భాగం వాళ్ళకి ఇచ్చినారు, మేత మేము మేస్తున్నాము, పాలు వాళ్ళు తీసుకుంటున్నారు, రోజుకో కార్యకర్త మీద కేసు అవుతుంది, పోలీసులేమో మాకు స్పందించలేరు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామో లేమో అసలే అర్థమైతలేదు, మేమేం మొహం పట్టుకొని ఊర్లలో తిరగాలి, మా కాంగ్రెస్ కార్యకర్తలే మాకు న్యాయం చేయాలి, 15 నెలలు ఓపిక పట్టినాం, ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి అని మాట్లాడుకుంటూ వచ్చింది గద్వాల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితక్క. ఇక నుల్లా గిగి ఈ కిరాక్ రానమ్మ తీసుకొచ్చిన మంచి మంచి ముచ్చట్లు. ఇంకో పారి గిసొంటి ముచ్చట్లతోనే మేము ముంగటికత్తా. అప్పటిదాకా ఉంటాం మళ్ళా పైలం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.